ప్రభు దగ్గరికి వస్తారట. ఇంకెవరంటే ఒక పట్టణపు వారు ఆలస్యం చేయక మనము ప్రభు దగ్గరికి వెళ్దాం, ప్రభుని మనం శాంతిపరుచుతాం. మన పాపంలో ఆత్మీయంగా చనిపోయాం, మనం ప్రభుని శాంతిపరచాలి, ఆయన వెతకాలి మనం అని ఒక పట్టణపు వారు అంటే ఇంకొక పట్టణపు వారు అంటున్నారు మేము కూడా వచ్చేస్తాం అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 22వ వచనం చూసినట్టే అనేక జనములు బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును యెహోవాను శాంతిపరచుటకును వద్దు. మిగిలిన వారు ఎవరంట? జనాలు అధిపతులు బలం కలవారు. హల్లెలూయా. అనేక జనములు బలము గలవారు యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకు యెహోవాను శాంతిపరచుటకు వద్దు. హల్లెలూయా. సంఘం ఉపవాసం ఉండి ప్రార్థిస్తే అనేక జనములు బలము కలవారు దేవుని సన్నిధికి వస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 23వ వచనం చూసినట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్య జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడని సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వద్దుమని చెప్పుదురు. హల్లెలూయా. సంఘము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వారు లోకంలో బలమైన వారు, పట్టణాలు వారు, జనములు, వివిధ అధికారులు వీరందరూ కూడా సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వారందరూ కూడా ప్రభు సన్నిధికి వస్తారట. హల్లెలూయా, హల్లెలూయా. 10 మంది ఒక యూదుని పట్టుకొని, ఆత్మీయూదులు మనం, శరీర సంబంధమైన యూదుల వాళ్ళు, ఆత్మ సంబంధమైన యూదులవి మనం, 10 మంది ఒక యూదుని పట్టుకొని మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మేము కూడా వచ్చేస్తాం మీతో పాటు అంటారట. హల్లెలూయా. ఎప్పుడు మనం ఆత్మీయంగా దేవుని మాట ప్రకారము, వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు అనేక ప్రజలు ప్రభు దగ్గరికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రభువుతో సహవాసము ప్రార్థనలోను అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 40వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. సంఘము ఎలా ఉండాలంటే అపోస్తలుల బోధలో కట్టబడాలి, విశ్వాసంలో బలంగా ఉండాలి, మారుమనసు విషయంలో బలంగా ఉండాలి, పరిశుద్ధాత్మలో బలంగా ఉండాలి. మన ప్రభు కొరకు మనకు వాక్యం అంతా తెలుసు కనుక అపోస్తలుల బోధలో మనం నిలబడి ఉండాలి. రెండోది సహవాసం. ఈరోజు సహవాసం అంటేనే ఎవ్వరూ మనదే కదండి, ఏ సహవాసానికి ప్రజలు రావటం లేదండి. హల్లెలూయా. సాతానుడు ఏర్పరచబడిన వారితో సహితము బంధించేసి వాడు ఏలుబడి చేస్తూ ప్రజలను ప్రభు దగ్గర రానివ్వడం లేదు. అందుకనే అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచిన చాలా మంది బాప్తిసం తీసుకొని ప్రభువుకి దూరమై ప్రభు వల్ల రావట్లేదండి. దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు మన తప్పులు సరిదిద్దుకొని మళ్ళీ రిపెంట్స్ అయ్యి ఎందుకు ప్రభు వాళ్ళు సమీపించలేకపోతున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు క్రమం తప్పిపోవడం వలన అనేకులు నాశనం అయిపోతున్నారండి. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరచుట యందు ప్రార్థన చేయడానికి ఎడతెగక ఉన్నారట. అప్పుడు ఉన్న దేవుని ప్రజలు, ఆది అపోస్తలులు ఎలా ఉన్నారు? బోధలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, ప్రభుత్వాలలో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు. ఎలా ఉన్నారు? వారంకి ఒక రోజు, నెలకు ఒక రోజు కాదండి, ఆదివారం వచ్చి నెలకు ఒకసారి వచ్చి ప్రభుత్వం తీసుకోవడం కాదు, ఎడతెగక యుండిరి. ఎలా ఉన్నారు? ఎడతెగకుండా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎడతెగక
చూపిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారిలో చేర్చుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే సంఘము అపోస్తల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయటంలోను ఎప్పుడైతే ఎడతెగకుండా సహవాసంలో ఉందో వెంటనే అందరికీ భయం కలిగిందంట. అమ్మో ఈ ప్రార్థన పనులు, అమ్మో దేవుడు వీరితో ఉన్నాడు. హల్లెలూయా. అందరికి ప్రతి వారికి అప్పుడు ప్రతి వారికి భయం కలగను. హల్లెలూయా. దేవుడు మన నుండి కోరేది మనము ఆయనతో ఉండాలని, ఆయన మనతో ఉండాలని. కానీ మనం చిన్న చిన్న పాపాలకి గురైపోయి ప్రభువుని విడిచి సహవాసానికి దూరం అయిపోతున్నాం. ప్రభువు వల్ల లేదు, ప్రార్థన లేదు, సహవాసం లేదు, ఉపవాసం లేదు. మనం ఏమైపోతున్నాం? భ్రష్టులుగా మిగిలిపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక యాసావు ఒక పూట కూట కొరకు ఆశపడి తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసి భ్రష్టుడిగా వ్యభిచారిగా ఎలా మిగిలిపోయాడంటే దేవుని చేత క్షమించబడలేదండి. దేవుని చేత క్షమించబడలేదు. హల్లెలూయా. కానీ దేవుడు కరుణావాత్సల్యత గల దేవుడి కనుక ఈ అంచెతనాల్లో మనకి క్షమాభిక్ష పెట్టాడు. మనం ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు దేవునికి లోపడకపోయినా, ఎన్నిసార్లు భయం లేకుండా పాపంలో జీవిస్తున్నా సరే ఆయన మనకు మరొక అవకాశం ఇచ్చాడు. ఏంటని చూసాడు? అదే ప్రభు వల్ల ఆరాధన. ప్రభు నన్ను క్షమించాను, నేను భ్రష్టుడిని అయిపోయాను, నేను నీకు దూరం అయిపోయినా నీకు క్షమించడానికి ప్రభు మనకి ఈ చివరి దినాల్లో దేవుడు మనకి క్షమాపణ. ప్రభు యొక్క అంటే ప్రభువులో మనకి ఏముందంటే కీర్తన 135 అనుకుంటాను, క్షమాపణ. ప్రభు దగ్గర మనకి క్షమాపణ కృప ఉచితంగా దొరుకుతుందండి. అందుకే మనకి క్రైస్తవ్యము భక్తి ఏమైపోయిందంటే చులకనైపోయింది. ఎందుకంటే చేస్తే ప్రభు పాపం చేస్తే దేవుడు క్షమిస్తున్నాడు కదా, క్షమించేస్తాడులే అని మనకి ఏమైపోయిందంటే భక్తి మనకి తేలికైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా భ్రష్టులుగా మిగిలిపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని సంగమా మన ఆత్మీయ జీవితాన్ని అపోస్తల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థనలోను, వాక్యం మీద మనం కట్టుకున్నట్లయితే లోకంలో ఉన్న జనాలు అందరూ మనకు భయపడతారు. మన ద్వారా దేవుడు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, అనేక మహత్కార్యములు, సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరిగింది. ఆనాడు ఉన్న ప్రభు ఈనాడు ఉన్నాడు. ప్రభు వాగ్దానం చేశాడు, నమ్మిన వారంలో ఈ సూచక్రియలు కనబడదు, నా నామాన్ని మీరు దయ్యాలు కనబడతారు, నా నామంలో మీరు క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది త్రాగినా మీకు ఏ హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారికి స్వస్థత కలుగుతుందని మార్కు సువార్త 16:17 స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని, మన ద్వారా అనేక సూచక్రియలు, అనేక అద్భుత కార్యాలు చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ మనము ఆయనకి దొరికేవారని కలిగి ఆయన చేతుల నుండి జారిపోతున్నాం, పడిపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ మనలను చూసి అనేకులు భయపడతారని, మన ఆత్మీయ జీవితాన్ని చూసి, మన ప్రార్థన జీవితాన్ని చూసి అనేకులు భయం కలుగుతుందని మన ద్వారా దేవుడు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా 44వ వచనం చూసినట్లయితే 46వ వచనం, మరియు వారేక మనస్సులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారే. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ్యంలో ఏకాత్మ లేదు, కుటుంబాల్లో లేదు, సంఘాల్లో లేదు, సమాజంలో లేదు. ఎవరికి లేకపోయినా పర్వాలేదు, క్రీస్తుని అంగీకరించి ఆయన కొరకు జీవించి వారి మటుకు ఏకాత్మ ఏక మనస్సు కలిగి ఉంటారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 చూసినట్లయితే అందరితో మనం ఎలా ఉండాలి? అందరితో 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా
హల్లెలూయా. అక్కడ ఆది అపోస్తులు ఏకాత్మతో వాళ్ళు ప్రతి దినము దేవాలయంలో కూడుకుంటున్నారంట. ఈరోజు ప్రతిరోజు రమ్మంటే లోకంలో ప్రజలు అత్తమానం దేవుడే అత్తమానం కూడే అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? మందిరము మూత వేయబడకూడదండి. మూత వేస్తే ఏమవుతుందో తెలుసా? త్రాగుబోతులు అందరూ మందిరం చుట్టూ కూడా కూర్చొని తాగుతారు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. తెల్లవారుజామున ప్రార్థన చేసుకోవడానికి వద్దామని అనుకుంటే తాగుబోతులు అందరూ ఎక్కడే ఉన్నారు. ఎక్కడి నుంచి అంటే అక్కడ ట్రాక్టర్ దగ్గర నుంచి మందిరం వరకు కూడా తాగుబోతులు తాగుతూ ఉన్నారు. నీవు నేను నిద్రమత్తులుగా, తిండిపోతులుగా, సోమరులుగా ఉండడం, ప్రార్థన లేకుండా, సహవాసం లేకుండా, ఉపవాసం లేకుండా మనం ఉండడం వలన మన మందిరం చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? మనం నడిస్తే వాళ్ళకి భయం కలుగుతుందా కదా? ఉదయం తెల్లవారుజామున ఒక గ్రూపు, మధ్యాహ్నం ఒక గ్రూపు, సాయంకాలం ఒక గ్రూపు, 3 గ్రూపులు ప్రార్థన చేస్తే భయం కలుగుతుందా కలగదా? అది నా ఆశ, నా కోరిక. తెల్లవారుజాముని ఒక 6 మంది అయినా వచ్చి స్తుతి ఆరాధన 1 గంట చేయాలని, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఒక 5-6 అయినా సరే మందిరంలో ప్రార్థన చేయాలని, సాయంకాలం పురుషులందరూ కూడా పని నుంచి వస్తారు కనుక వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి ఒక 7 గంటల 9 గంటల వరకు సేవకులు అవసరం లేదు. ప్రార్థన ఏది మానడం లేదు. కానీ ఏది మానేస్తున్నాం? దేవుని సన్నిధిని వదిలేస్తున్నాం. దేవునికి దూరమే మనం ఏమి కూడా చేయలేము. నష్టాలు ఉన్నాయి అంటే దేవుని వాక్యము ఎప్పుడైతే వాళ్ళు ఏక మనసుతో ప్రతి దినము తప్పనిసరి వాళ్ళు ఎంటెంటా కూడుకున్నారంట దేవాలయంలో, తప్పక కూడుకొనొచ్చు, ఇంటెంటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారని. ఎప్పుడైతే వారు ప్రతి దినము దేవాలయంలో కూడుకుంటున్నారు, ఇంటింటా కూడుకుంటున్నారు, ప్రార్థన, సహవాసము, ఉపవాసంతో వాళ్ళు ఎప్పుడైతే సంఘం ఎప్పుడైతే ఆ విధంగా ఆత్మీయంగా ఉంటారో వెంటనే ప్రజలందరి వలన ఏం పొందుతారండి? దయ పొందుతాము. హల్లెలూయా, హల్లెలూయా. 47వ వచనం చూసినట్లయితే ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చుండి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘము ఉపవాసముతోనూ సహవాసముతోనూ ఉండి దేవుని సన్నిధి విడవకుండా ప్రార్థిస్తూ ఉంటారో ఏ విధంగా ఉంటామంట? ఆనందంతో ఉంటామంట. ప్రభు మనతో ఉంటాడండి. హల్లెలూయా. ప్రభు మనతో ఉంటే మనకి కొరత ఏంటి? హల్లెలూయా. దావీదు అంటాడు, యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదు అంటున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభువుతో మనతో ప్రభు ఉండి ప్రభుతో సహవాసం కలిగి ఉంటామో ఆనందంతో ఉంటాము. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ నిజమైన ఆనందం లేదు, నిజమైన సంతోషము లేదు. నిష్కపటమైన హృదయం. ఈరోజు అందరి హృదయాలు కపటంతోనే ఉన్నాయి కానీ కపటము లేని వారు ఎవరు కూడా లేరు. కారణం ఏంటి? ప్రభు సన్నిధి వారితో లేదు, ప్రభు సహవాసం లేదు, ఉపవాసం లేదు, ప్రార్థన లేదు కనుక వారి హృదయాలు కలుషితమైపోయి, వారి హృదయాలు కలుషితమైపోయి. కలుషితం కాకుండా ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఉండాలి అంటే ప్రభు ప్రార్థనలోను, సహవాసంలో, ఉపవాసంలో మనము కరెక్ట్గా వాక్యములో మనం నడిస్తే మనం ఆనందంతో ఉంటాము, నిష్కపటమైన హృదయంతో కూడా ఉంటాము. అంతే కదా, ఆహారం పుచ్చుకొంచున్నారంట. వాళ్ళు ఎలా ఉన్నారు? ఏకాత్మతో ఉన్నారు, ప్రతిరోజు దేవాలయంలో కూడుకుంటున్నారు, ఇంటింటా రొట్టె విధిస్తున్నారు, ఆనందంతో ఉన్నారు. ఎవరికి కూడా కపటం లేదు, ఎవరికి కూడా కపటం లేదు. ఇంకా ఎలా ఉన్నారట? హృదయం నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకుంటున్నారంట. సంతోషంగా వారి భోజనము తింటారు. తర్వాత మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. హల్లెలూయా. రక్షింపబడు అంటే రక్షణలోకి ప్రతిరోజు రక్షింపబడుతున్నారంట. ప్రతిరోజు సంఘములో నూతనమైన వారు చెప్పండి చేర్చబడుతుంది. అంటే మనం కరెక్ట్గా ఉంటే, మనం కరెక్ట్గా వాక్యంతో కట్టబడితే, ప్రభు మాట వింటే, ప్రభువుకు లోబడితే, ప్రభువుకి విధేయత చూపితే, ప్రభు మాటకి గౌరవించి ప్రభు మాట మీద మనం నిలబడితే ఈ ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అనేకులు రక్షణ పొందుతారు. పట్టణాలు అనేక నివాసులు, బలవంతులు, అధిపతులు అందరూ ప్రభు దగ్గరికి మనం
వాక్యం చెప్పకుండానే మన భక్తిని చూసి మన యొక్క పరిశుద్ధమైన ప్రవర్తన చూసి వారు ప్రభు దగ్గరికి మేము కూడా వస్తామంటారు. మేము కూడా వస్తారంట. ఒక యూత్ని చెక్క పట్టుకొని 10 మంది మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మేము కూడా మీతో కూడా వస్తామంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం అండి. మనము ఈ లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనలను సంపాదించుకుంటే మనము లోకానికి ఒక విషంలా తయారయ్యాం. ఎలా ఉన్నా ఒక విషంలా తయారు. నాశనానికి, లోకము నాశనం అయిపోవడానికి కారణం మీరు నేనే, మనందరమే. లోకం నాశనం అయిపోవడానికి కారణం ఎవరు? మనము సరి అయిన రీతిలో వాక్యానుసారంగా బ్రతకకపోవడం వలన మన ద్వారా లోకంలో ఉన్న వారు అందరూ నాశనం అయిపోతున్నారు. అవునా కాదా? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుంచి 21వ వచనం వరకు మీరు లేఖనాలు చదివినట్లయితే అక్కడ ప్రభు సెలవిస్తున్నాడు, మార్గములో నిలిచి చూడండి, పురాతన మార్గముల గురించి విచారించి వేరు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. హల్లెలూయా. మనకి సత్యమేదో తెలుసు, సత్యమేదో తెలుసు, మేలు కలుగు మార్గం ఏదో తెలిసి తెలిసి పాపం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సత్యం తెలిసి చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనము. ఇర్మియా అలాగే ఉంచండి. మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్ని ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రజలకు చెప్తున్నారు, పురాతన మార్గాల గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొని అప్పుడు మీకు నెమ్మది కలుగును అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎలా జీవిస్తే మనకి మేలు కలుగుతుంది, ఎలా జీవించకపోతే నెమ్మది ఎలా జీవిస్తే మనకి నెమ్మది కలుగుతుందో మనకి తెలుసు. సత్యం మనకి తెలుసు. హల్లెలూయా. తెలిసి కూడా, సత్యము తెలిసి కూడా మనం అనుభవపూర్వకముగా మనం పాపము చేస్తే, సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన తెలుసు మనం చేస్తుంది పాపం అని మనకి తెలిసి కూడా మనం పాపములో జీవిస్తే దానికి ఇంకేమి లేదండి, తీర్పు లేదు, దానికి శిక్ష. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడవలసిందే. విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఎక్కడ ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవ జనాంగమా, మనకి క్రమం తెలుసు, ఉపదేశం తెలుసు, సహవాసం తెలుసు, వాక్యం తెలుసు. మనందరికీ కూడా తెలిసి తప్పిపోతే నెమ్మదిని కోల్పోతాం. తెలిసి మనం తప్పిపోతే మేలు పొందలేము. హల్లెలూయా. అయితే దేవుడు చెప్పేశాడు, ఇదిగో మీకు తెలుసు, మీరు నా మాట విని నా మార్గంలో జీవిస్తే మీకు నెమ్మదిస్తాను, నీకు మేలు కలుగుతుంది అనేసి అక్కడ దేవుడు చెప్పినప్పటికీ వారు ఏమంటున్నారు, మనకు అందరికీ లేఖనాలు బాగా తెలుసు. అక్కడ ఏమంటున్నారు, మేము నడుచుకోం, మేము అందులో చదవండి. 6వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చదువుతాం. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము, భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించి
వేడుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దేవుడు చెప్పాడు, మీరు నా మాట ప్రకారంగా జీవిస్తే మీకు నెమ్మది మేలు కలుగుతుంది. కానీ మేము వినమంటున్నాను. మేము వినము. ఎవరెవరు వినరట? దేవుని బిడ్డలు దేవుని మాట వినకపోతే ఇంకెవరు వింటారు? ఖనిజాలు వింటారా? భూలోకం వింటదా? వింటదండి? మనం వినలేదు కాబట్టి వాళ్ళు వినరు. మనకు తెలిసి వినట్లేదు, వాళ్ళకి తెలియక వినటం లేదు. వాళ్ళకి క్షమాపణ ఉంటుంది కానీ నీకు నాకు క్షమాపణ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నారు, భూలోకమా వినుము, ఈ జనులు నా మాట వినకున్నారు, నా ధర్మశాస్త్రములు విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు లేని వారి మీదకి. దేవుని మాట వింటే మేలు, వినకపోతే కీడు. వింటే మేలు, వినకపోతే కీడు. హల్లెలూయా. 20వ వచనంలో, శాపా నుండి వచ్చి సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చి మధురమైన చేరుకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేవు. కావున యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమున నేను అడ్డురాళ్ళు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరూ తగిలి కూలిపోవుదురు, ఇరుగు పొరుగు వారు నశించుదురు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ శాపా నుండి వచ్చు సాంబ్రాణ నాకెందుకు, చెరుకు నాకెందుకు, నీ దహన బలు నాకెందుకు, అవేవి నాకు ఇష్టమైనవి కావు. కాబట్టి యెహోవా ఇలాగ సెలవించున్నాడు, ఈ జనులు నా మార్గమైన అడ్డురాళ్ళు. దేవుని మాట మనం వినకపోతే మనకి ఏం వేస్తున్నట్ట? అడ్డురాళ్ళు వేస్తున్నట్ట. హల్లెలూయా. అవి మనము తగిలి మన ఇరుగు పొరుగు వారు కూడా కూలిపోతారంట. హల్లెలూయా. ఈ జనుల మార్గమైన అడ్డురాళ్ళు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి ఇరుగు పొరుగు వారిను. మనము నశించిపోతాం, మన తండ్రులు నశించిపోతారు, మన కుటుంబీకులు నశించిపోతారు, మనము నశించిపోతాం. హల్లెలూయా. దేవుడు మనలను అనేకులకు లోకానికి ఆశీర్వాదకరంగా ఉంచమన్నాడు. హల్లెలూయా. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ, దేవుని మహిమ మన మీద ఉంచాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. లోకమేమో ఏమంది? జనములకు చీకటి. చదవండి, యెషయా 66 మొదటి వచనం. చూడండి 60 రిఫరెన్స్ చెప్పున్నానా? 60 యెషయా గ్రంథం 60వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. హల్లెలూయా. అలా చదువుకుంటూ వెళ్తే దేవుడు తన ప్రజలను అనేకులకు వెలుగుగాను అనేకులకు రక్షణకు ఆశీర్వాద కారకులుగా ఉంచాలని, తన ప్రజలను ఆయన ఆ విధంగా ఉంచాలని చూస్తుంటే మనమేమో వాక్యాన్ని విడిచి వాక్యాన్ని వెనకేసుకుంటాం, మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుడిని వెనక్కి పెట్టేస్తున్నాం, మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. దేవుని మాటని మనం లెక్క చేయడం లేదు. మనం ఏమైపోతున్నాం? కీడుకు గురైపోతున్నాం, నష్టానికి గురైపోతున్నాం. హల్లెలూయా. దేవుడేమో తన మహిమను మన మీద ఉంచాలని, మనము అనేకులకు వెలుగుగా ఉండాలని, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద. ఏ పాపములో మనం నిలిచినాం అక్కడి నుంచి మనం లేవాలి. హల్లెలూయా. ఆనాడు దేవుడు ఆ విధంగా ఎవరికి చెప్పాడంటే, నా ఆ యొక్క లోతుకి తన కుమార్తెకి కూడా చెప్పాడు, లెండి ఈ స్థలం విడిచిపెట్టి రండి, ఏ పాపంలో నిలిచి ఉన్నామో ఆ పాపాన్ని విడిచిపెట్టి వస్తే నువ్వు ధన్యుడు ధన్యురాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా ఉంచాలో చూడు. లెమ్ము తేజరిల్లు. మనం తేజరిల్ల వారిలో ఉండాలని దేవుడు కోరుకుంటే ఆరిపోయే దీపాల్లాగా కొంచెం కింద మంచం కింద మన ఆత్మీయ జీవితాన్ని పెట్టేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం లేకుండా, సహవాసం లేకుండా, ప్రభు వల్ల లేకుండా, ప్రార్థన లేకుండా, కాళ్ళకు అడ్డం లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మనం నడుచుకుంటే, మనకు నచ్చినట్టు మనం నడుచుకుంటే వచ్చే నష్టాల కోసం నేను చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఇర్మియా 14:10. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాడుటకు ఎచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, దేవునికి లోబడితే మనకి క్షేమం. దేవుని చేతిలో పడుట బహు భయంకరం. దేవునికి లోబడ్డామా, దేవుని కృప పొందుకుంటాం. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలాగో, ఇదే మిక్కిలి నేడే రేపు నీది నాది కాదు. ఎప్పుడు చస్తామో మనకు తెలియదు, ఎప్పుడు దేవుని ఒకరికి భూమి మీద దిగుతుందో తెలియదు. ఇప్పటికే అంతము రెడీగా ఉంది, అంతము రెడీగా ఉంది. నీవు నేను ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుడు వాళ్ళ తక్కువ వేస్తే చూస్తే బరువుగా ఉన్నామా, తేలిపోయామా? బరువుగా ఉన్నామా, తేలిపోయామా? హల్లెలూయా. దేవుడు ఆ యొక్క బెల్షెజర్ని తక్కువ వేసి చూస్తే ఏమొచ్చాడట? తక్కువైపోయాడట. తక్కువైపోతే వెంటనే ఏమైంది? వెంటనే చనిపోయాడండి. వచ్చి చంపేశారు అతన్ని. వెంటనే అతన్ని చంపేశారు. అతను తక్కిడిలో ఏమైపోయాడు? తక్కువైపోయాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన ఉపకరణములను తన సొంత ఇష్టానికి వాడాడు. దేవుడు నిన్ను నన్ను కూడా ఎందుకు ఆయన రక్షించుకున్నారు అంటే, ఎందుకు ఆయన రక్షించుకున్నాడు? ఆయనకి పరిశుద్ధమైన దేవాలయంగా ఉండడానికి నిన్ను నన్ను రక్షించుకున్నాడు. హల్లెలూయా. దానిని మనము మన ఆత్మీయ జీవితాన్ని మరి తక్కువ చేస్తే, మన ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం చేస్తే మనం ఏమైపోతాం? పాపం వలన వచ్చే జీవితం మరణం. మీరు అట్లు చేయని ఎడల మీ పాపం మిమ్మల్ని పట్టుకున్నని. ఎట్లు చేయకపోతే, మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, హల్లెలూయా, దేవుని వాక్యానికి లోపడకపోతే, భయం లేకుండా బ్రతికితే మీ పాపం మిమ్మల్ని పట్టుకున్నని తెలుసుకొనండి అని లేఖనాలు ఘోషిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఒక 10 పాయింట్స్ ఉన్నాయండి. అంటే దేవుని మాట వినుకోకుండా మన కాళ్ళకు నచ్చినట్లు మనం తిరిగితే, అడ్డం లేకుండా, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాడటకు ఎంచగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. నువ్వు యేసయ్యని అంగీకరించావు, కరెక్టే, అంగీకరించావు కాబట్టి అందరూ ప్రభు దగ్గరికి వచ్చు. కానీ ప్రభు నిన్ను నన్ను అంగీకరించాలి. ప్రభు మనల్ని అంగీకరించాలంటే మనము ఎలా ఉండాలంట? అడ్డము లేకుండా తిరుగులాడుటకు గలవారు కనుక మనకేముండాలండి? దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టు లేక తిరిగేదారు. మనకేముండాలి? అడ్డు వాక్యం ఉండాలి. ఈ వాక్యాన్ని దాటి నువ్వు వెళ్ళిపోయావనుకో, వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావనుకో, మొట్టమొదటి దేవుడు నిన్ను నమ్మి నీకు పరిశుద్ధాత్మని ఇచ్చిన పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. నువ్వు నమ్మి నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావని, దేవునికి మహిమగా ఉంటావని, దేవుని ద్వారా అనేకులకు వెలుగుగా ఉంటావని దేవుడు నిన్ను నమ్మి నీకు పరిశుద్ధాత్మని ఇస్తే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది దశకంలో, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, ఆత్మను ఆర్పకుడి. ఈరోజు
పరిశుద్ధాత్మని దుఃఖపెట్టేశారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అర్థం లేకుండా నువ్వు తిరిగితే, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, దైవజనాన్ని విడిచిపెట్టి నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగితే మొట్టమొదట పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడ్డా మనం భ్రష్టులమైపోతాం. హల్లెలూయా. రెండవది దైవజనులు దుఃఖపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనం తీయద్దు, వాక్యం సరిపోదు. 119వ దావీదు కీర్తన 136వ వచనంలో, నా జనులు ధర్మశాస్త్రమును గైకొనక పోవుట వలన నా కన్నీళ్లు ఏరులై పారుతున్నారు. దేవుని ప్రజలు దేవుని వాక్యాన్ని గైకొనక పోవటం వలన ఒకటి పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు, రెండోది దైవజనుడు దుఃఖపడుతున్నాడు. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, చూడండి ఆ మాట చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వారూప్యం యందు ఏర్పడవలెనని మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. తెలియజేయండి, ఎందుకు ప్రసవ వేదన? ఆయనకి ఎందుకు? తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి పట్టుకునే ఉండడానికి వీలుంది, హ్యాపీ. మాకు తినడానికి తిండి ఉన్నా మాకు తృప్తి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలున్నా తృప్తి లేదు, ఉండడానికి ఇల్లు ఉన్నా మాకు తృప్తి. కారణం ఏంటంటే దేవుని ప్రజలు దేవుని మాట వినడమే మాకు తృప్తి అండి. అదే మా ఆనందం, అదే మా సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అపోస్తలుడు పౌలు, నా పిల్లలారా, క్రీస్తు స్వారూప్యం యందు ఏర్పడాలని మరలా మరలా నాకు ఏం కలుగుతుంది? హల్లెలూయా. దైవజనుల్ని దుఃఖపడితే మనకి క్షేమము. నీకైనా నాకైనా ఒకే వాక్యం. అందులో విలుచున్న మీకైతే ఒక్క తీర్పే, మాకైతే 2 తీర్పులు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మా ఆత్మీయ తండ్రిని దుఃఖపడితే ఒకటి నెమ్మది కోల్పోయేవారు, సమాధానం ఉండేది కాదు. హల్లెలూయా. అనుభవపూర్వకంగా చెప్తున్నానండి, అనుభవపూర్వకంగా. మా ఆత్మీయ తండ్రి, మేము విశ్వాస గృహానికి వెళ్ళడమే మా ఇష్టం, అక్కడి నుంచి మా ఇష్టం లేదు. దేవుని సేవకులు ఏది చెప్తారో అదే. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా మా ఇష్టం కాదు. దేవుని సేవకులు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని అప్పుడు వెళ్ళేవారు. ప్రార్థన చేసేవారు కాదు మాకు ఇంటికి వెళ్తామంటే. కానీ మా విశ్వాస గృహానికి ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారు. దైవజనులు అంటే గౌరవం లేదు, ఒక విధేయత లేదు, ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, ఒక క్రమము లేదు. వస్తారు, చెప్పబెట్టకుండా వెళ్ళిపోతారు. అది క్రమం అంటావా? దైవజనులు అంటే మనలను చూసి ఇతరులు ఏం చేయాలా? నేర్చుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవజనులు ఇంటికి వచ్చినప్పుడు, వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు, దైవజనుడా వెళ్తున్నామని ఒక మాట చెప్పి వెళ్తే అది మీకు ఆశీర్వాదం. ప్రార్థన చేయించుకుని వెళ్తే అది మీకు ఆశీర్వాదం. అప్పుడు మీ చుట్టూ కంచె ఉంటుంది, భద్రత ఉంటుంది, క్షేమం ఉంటుంది. ఎప్పుడైతే ప్రార్థన లేకుండా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతే, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతామండి ఇంట్లో. హల్లెలూయా. ఆలోచించండి, ఒక క్రమాన్ని మనం పాటించాలి. వచ్చేటప్పుడు వస్తాం, చేస్తాం పని, వెళ్ళిపోయేటప్పుడు వర్షం గారు వెళ్తున్నాం, పాస్టర్ గారు వెళ్తున్నాం, అయితే చిన్న ప్రార్థన చేయించుకోండి, ఇంకా ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వింటే మనకి ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. నా మాట ప్రకారం కాదు, దేవుని వాక్య ప్రకారం. 2వ దినవృత్తాంతాలు 20 వచనం ప్రకారము, అదేవిధంగా ఆ యొక్క కొరింథీయులు 2వ కొరింథీ 5వ అధ్యాయం 8వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా సంఘం ఎప్పుడైతే దేవుని వాక్యానికి దైవజనులకి అప్పగించుకుంటారో అప్పుడు ఆశీర్వాదం ఉండదండి. లేకపోతే
హల్లెలూయా. ఒకటి దేవుని నమ్మాలి. ఇక్కడ ఉన్న చాలామంది కొంతమంది నమ్ముతారు కానీ కొంతమంది దైవజనులు నమ్మరండి. నమ్మరు. దేవుని సేవకి ఎంత దుఃఖమా కదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్మండి, మీరు కృతజ్ఞతలు అవుతుంది. ఆయన ప్రవక్తలను నమ్మండి, మీరు దేవుని నమ్ముకోండి, మీరు స్థిరపరచబడుతుంది. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, మీరు దేవుని మాట నమ్మదగినది. దేవునికి దేవుని వాక్యానికి మనం ఇదేగైతే ఆశీర్వాదం ప్రభుని అడగ అవసరం లేదు. ఆశీర్వాదం అదే పొందుకోవాల్సి వస్తుంది. దేవుడు అది ఇది అవసరం లేదండి. నువ్వు దేవుని మార్గంలో జీవించుకుంటూ వెళ్ళిపో, నీకు కావాల్సిన ఆశీర్వాదం నీ వెనక తన్నుకుంటూ వస్తాయి, వద్దన్నా వస్తాయి. దేవుని మాట మీద నిలబడినప్పుడు, దేవుని వాక్యాన్ని గైకున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ జనం తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతున్నారు కనుక ఆయన వారి అక్రమములను జ్ఞాపకము. మన యొక్క కాళ్ళకి ఏమన్నారండి? అడ్డం ఉండాలండి. క్రైస్తవ్యానికి ఒక వాక్యం ఉంది కదండి మనకి. అడ్డు లేకపోతే ఏమవుతాం? అడ్డు లేకపోతే ఏమైపోతాం? అడ్డు లేకపోతే చెడిపోతాం. అడ్డు లేకపోతే వాక్యమైన అడ్డు మనం ఉండాలి. వాక్యమైన అడ్డు దేవోక్తి ఉండాలి. దేవోక్తి లేకపోతే ప్రజలు కట్టులేక తిరుగుతారట. హల్లెలూయా. మనం వేసే ప్రతి అడుగు అది దేవుని చిత్తమా, అది దేవుని వాక్యమా అని మనము అడుగు వేయాలండి. హల్లెలూయా. అడ్డుగట్టు లేకుండా మన ఇష్టం వచ్చింది నచ్చినట్టు వచ్చి నచ్చినట్టు వెళ్ళిపోయి నచ్చినట్టు జీవించేస్తే నీ బ్రతికి ఒక ఏముండదు, ఒక అర్థము ఉండదు, ఒక విలువ ఉండదు, ఒక ఆశీర్వాదం ఉండదు. దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుంటామో లేవని వాక్యం అడ్డు అంటారు. ఈ వాక్యం తెలియలేదు. దైవజనుడా వెళ్ళొచ్చా, వినకూడదా, వినొచ్చా, వినకూడదా, తాగచ్చా, తాగకూడదా, అది చెయ్యొచ్చా, చేయకూడదా. హల్లెలూయా. ఒకటి దేవుని వాక్యం తెలియకపోతే దైవజనుడు రాదు. నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే వచ్చే నష్టాలు కొని తెచ్చుకుంటాం. వాక్యం సెలవిస్తుంది 22:17 నీ దేవుడైన యెహోవా ఆయన నిన్ను మార్గంలో నడిపిస్తుండగా నీవు ఆయనను విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధలు. దేవుడే మన బాధలు కలిగి దేవుడట ఈ విలాప వాక్యాలు నరుల కట్ట జనుల ఆయన ప్రజల కట్ట విచారం కానీ బాధ కానీ ఆయన కలుగుచాడని వాగ్దానం చేశాడు. మనం దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుని మార్గాన్ని తప్పుకోవడం వల్ల, దేవునికి విరోధంగా బ్రతకడం వల్ల మనమే బాధను తెచ్చుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు నువ్వు దేవునికి ఎలాగా నడాలంటాడు? మన ఇష్టం వచ్చినట్టు నడవకూడదు, దేవుని చెప్పే ప్రకారంగా నడవాలి. ఒకవేళ మన ఇష్టం ప్రకారంగా మనం నడిస్తే ఒకటి దేవుడు మనల్ని అంగీకరించడు, రెండవది మన అక్రమాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మూడవది వారి పాపమును బట్టి వారిని శిక్షిస్తాడు. ఉందా లేఖనం ఉందా లేదా తప్పు చెప్తున్నానా? నా మాటలు ఏమో చెప్తున్నానా? హల్లెలూయా. ఒకటి దేవుడు వారిని అంగీకరింపడు, రెండోది వారి అక్రమాన్ని ఏ పాపం చేశారో ఆ పాపాన్ని ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. మూడోది వారి పాపమును బట్టి వారిని శిక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వచనం చదువుతాం. 11వ వచనం చదువుతామా? 11వ వచనం చదువుతాం. 11వ వచనం ఇర్మియా 14:11. లేకపోతే చివరికి వచ్చేద్దాం. చివరికి వచ్చేద్దాం. చివరి వచనం 16వ వచనం చదువుదామా? 16వ వచనం చదువుదాం. వారెవరితో అట్టి ప్రవచనములు చెప్తురో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయబడుదురు. నేను
నడిపించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం. దేవుడు ఇక్కడ ఎన్ని పాయింట్లు అంటే 11, 12 వచనాల్లో కూడా ఉంది. అంటే చివరికి వస్తాను నేను. అక్కడ పాయింట్స్ నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. 1వ పాయింట్, మనకి ఇష్టం వచ్చినట్లు మనం నచ్చినట్టు మన ఇష్టానుసారంగా మనం బ్రతికినప్పుడు దేవుడు నిన్ను అంగీకరించడు. నువ్వు దేవుడు అంగీకరించి దేవుడి సన్నిధికి రావచ్చు, కానీ దేవుడి మాట ప్రకారంగా బ్రతకపోతే మటుకు దేవుడు నిన్ను అంగీకరించు. 2వది, నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. 3వది, నీ పాపాన్ని బట్టి దేవుడు నిన్ను శిక్షిస్తాడు. 4వది, నువ్వు అర్పించే వాటిని దేన్ని కూడా దేవుడు అంగీకరించడు. 5వది, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ మొర దేవుడు ఆలకించడు. ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నీ మొర ఆలకించడు. 7వది, ఖడ్గము వలనను క్షామము వలనను తెగులు వలనను వారిని నాశనము చేయను. హల్లెలూయా, హల్లెలూయా. దేని వల్ల నాశనం చేస్తానన్నాడు? 1 ఖడ్గము, 2 కరువు, 3 తెగులు. ఈరోజు మన సంఘంలో మనం అనుభవిస్తున్నదే, కొత్తవేమి కాదు. దేవుని మాట మనం వినకపోవడం వలన మనం నాశనానికి గురైపోతామని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. కరువు, తెగులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సత్యం మనకు తెలిసి కూడా మనము సత్యం తెలిసి కూడా మనం పాపం చేస్తే దానికి ఏమి లేదండి, క్షమాపణ అనేది లేదు. కనుక మనము దేవుని మాటకి లోబడి ఉపవాసము, సహవాసము, రొట్టె విరచడం యందు, ప్రార్థన చేయడం యందు ఎడతెగక తప్పక కూడుకొనుచు, ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఈ విధంగా మనము చేస్తే మన ద్వారా లోకానికి చెప్పండి రక్షణ లేక ఆశీర్వాదం. రక్షణ మనము కరెక్ట్గా ఉంటే మనం ఎవరి వాక్యం చెప్పకుండానే బలవంతులు, అధికారులు, పట్టణం వారు, సకల జనములు ప్రభు దగ్గరికి వస్తారు. అంటే మన ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మనలను రక్షించుకుంటే, మనము దేవుని వాక్యాన్ని వెనక్కి వేసేసి మన ఇష్టానుసారంగా మనం ముందుకు వెళ్ళిపోతూ మనకు మనమే నష్టాలు, మనకు మనమే తెగుళ్ళు, మనకు మనమే సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నాం. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం ఏది విత్తుతామో అదే. పాపం విత్తుతామా, పాపం వల్ల వచ్చే జీతం మరణం. నీతిని విత్తుతామా, నీతి వల్ల వచ్చే జీతం చెప్పాలి. గలతీ పత్రికలో ఉంటుంది, నీతి వలన ఫలం నిత్య జీవం. నీతి వలన ఫలం, నువ్వు నీతిగా బ్రతికావా నిత్య జీవాన్ని పొందుతావు, పాపంలో బ్రతికావా నిత్య నరకానికి పోతావు. కాబట్టి దేవుని యొక్క మాటలే మనలకు తీర్పు. దేవుడు తీర్పు తీర్చని చెప్పేశాడు. దేవుడు ఏం చెప్పాడు? నేను తీర్పు తీర్చను. యోహాను సువార్త 12:47-48 వచ్చింది. ఎవడైనను నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు అక్కడ కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమున వారికి తీర్పు తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. హల్లెలూయా. దేవుని మాటలు మనము నిరాకరించి ఆయన మాటలు అంగీకరించకపోతే మనకి ఏముందండి? ఏముంది? తీర్పు ఉందండి. అదే ఆ తీర్పు ఎవరు తీరుస్తారు? దేవుడు నేను తీర్చనని అంటున్నాడు. యేసుప్రభు గారు నేను తీర్చను, నాకేం పని, నేను మీకు ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాను. 66 పుస్తకాలు ఇచ్చేసాను, నా రక్తాన్ని ఇచ్చేసాను, నా ప్రాణాన్ని ఇచ్చేసాను, నాకు కలిగిన సమస్తాన్ని మీకు ఇచ్చేసాను. హల్లెలూయా. నేను తీర్పు తీర్చను. నేను చెప్పిన మాటయే అంత్య దినాన మీకు తీర్పు
ఏ తీరు తీస్తుంది? ఈ మాటలే మీరు వినలేదా? దేవుడు ఈ మాటలు మళ్ళీ పల్లవరాజు వెళ్ళిపోతాడు. ఇంకో పలానా సమయంలో నా మాటలు మీకు వినిపించాను. హల్లెలూయా. మనం దేవునికి దేవుని వాక్యానికి భయపడాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మని వారికి శిక్ష. హల్లెలూయా. యెహోవా ఉగ్రతదేమున చదవాలి. మీ అందరికీ వాక్యం తెలిసే. యెహోవా ఉగ్రతదేమున తమ వెండియే కానీ బంగారమే కానీ వారిని తప్పించలేకపో రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడు. హఠాత్తుగా భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోతున్నాడు. భూమి మీద ఏమైపోతుందండి? సర్వనాశనం. ఆ నాశనం అయిపోతున్న లోకంలో నువ్వు నేను నాశనం కాదు. అందుకనే దేవుడు ఆ 2వ వచనం అంటాడు, సిగ్గుమాన జనులారా కూడిరండి. గాలి పొట్టికి ఎగిరిపోయిన సమయము విధి నిర్ణయము కాకమునిపే, దేవుని కోపాగ్ని నీ మీదకి రాకమునిపే, మిమ్ములను శిక్షించుటకు ఆయన ఉగ్రత దినము రాకముందే కూడిరండి. దైవజనం చెప్తున్నాడు. మంగళవారం సేవల మీటింగ్, బుధవారం సహవాసము, శుక్రవారం ఉపవాసము, ఇవన్నీ పెడుతున్నాం, వెనక్కి వేస్తున్నాము. మరి ముఖస్థుతికే ఆదివారం వస్తున్నాం. ముఖస్థుతికే ఆదివారం ఒక్కరోజు కనిపిస్తున్నాం. హల్లెలూయా. మీ భర్తకి డ్యూటీకి వెళ్ళిపోయి ఆదివారం ఒక్కరోజు కనిపిస్తే ఊరుకుంటాడా? మీ పిల్లలకి అందరికీ దగ్గరగా ఉంటాం, కానీ దేవుడికే మనం దూరం అయిపోతాం. ఆలోచించండి. మీ ఆత్మీయ జీవితాలు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు రాకడ సమీపం ఉంది. సరి చేసుకుందామా? మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము. సరి చేసుకోలేదా మనకు మనమే కీడుని పెంచుకుంటాము. దేవుని మాటలు విన్న మనలందరినీ దీవించి రక్షించి ఆశీర్వాదానికి కారకులుగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను.